ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడని ఓ డైలాగ్ ఉంది. మహేష్ బాబు సినిమాలో 'పోకిరిలో'. అట్లాగే ఇప్పుడు ఆ డైలాగ్ సుధీర్ బాబుకి సరిపోతుంది. ఎవరైతే రాచకొండ కమిషనర్‌గా వచ్చిన సుధీర్ బాబు, ఈ అక్కడ రాచకొండ ఇప్పుడు వాస్తవంగా వెల్ సెటిల్డ్ ఏరియా కిందన సెట్ అవుతుంది. మొత్తం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అంతా విపరీతంగా విస్తరిస్తున్నటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే రాచకొండే. ఒకప్పుడు కొండలుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు డబ్బులు సంపాదించి పెడుతున్నటువంటి సిట్యుయేషన్. అట్లాంటి రాచకొండలో ఒక ఆడపిల్ల ఇంటి మీదకి 100 మందిని తీసుకొని వెళ్ళిన రౌడీయిజం, అంటే ఎదుగుతున్న రాచకొండలో రౌడీయిజం చేసే ప్రయత్నం చేసినటువంటి మిస్టర్ టీ అనేటటువంటి సంస్థ, అది టీ స్టాల్ అనాలా, లేకపోతే టీ సెంటర్ అనాలా, లేకపోతే యంగ్స్టర్స్ సరదాగా ఆడుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి ప్లేస్ అనాలా, ఆ సంస్థకు సంబంధించిన హెడ్ నవీన్ రెడ్డి 6 నెలల ఇదే అతను అక్కడ అమ్మాయి ఇంటి మీదకి మొన్న మధ్యన 100 మందితో వెళ్ళినటువంటి అంశంలో కేసు పెట్టారు, అరెస్టు, రౌడీ షీటు ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు అతన్ని రాచకొండ కమిషనరేట్ పరిధి నుండి బహిష్కరిస్తా నిర్ణయం తీసుకున్నారు. ఇది చరిత్రలో తొలిసారి. మామూలు ఏదో బత్యాలు ఇట్లాంటిది వ్యాపారం కమ్ రౌడీ షీటర్, వ్యాపారస్తుల మీద రౌడీ షీటు ప్లస్ రాచకొండ బహిష్కరణ అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం.